మన దగ్గర ఉన్న కొంతమందిలో, నేను బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు ఇదే నాకు, మనలో ఉన్న కొంతమందిలో కూడా ఇంతమంది మరి సఫర్ అవుతున్నారంటే లోకంలో కూడా మరి ఎంతో ఆవేదనతోటి జీవిస్తున్నారు. ఈ విధంగా ఏం జరుగుతుందో అనే పరిస్థితిలో ఉంటున్నా. ఈ సమయంలో నేను మళ్ళీ నేను దేవుని కొనియాడుకుంటున్నాను. గాడ్, వాట్స్ హ్యాపెనింగ్? ఒకటైతే సిద్ధంగా ఉండాలి. ఏంటి? ఆయన రాకడకు మనము సిద్ధంగా ఉండాలి. ఆయన ఏ సమయంలో అయినా రావచ్చు. యుద్ధము తగ్గిపోతుందంటే యుద్ధం కూడా ఉదావుతున్నా. ఒకటి ఏం నేర్చుకున్నానంటే, అంటే సాక్ష్యం విధంగా చెప్పాలంటే, నేను నా గురించి జీవించడం మానేసి ఇతరుల గురించి జీవించడం అనేది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏ విధంగా మరి నేను ఉపయోగం ఉండాలి దేవా? మరి రేపు నేను ఈ లోకంలో ఉండకపోతే, ఏ సమయంలో ఏది జరిగినా, ఇఫ్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ ఎనీమోర్, మరి నా గురించి మరి సాక్ష్యం ఏ విధంగా నిలబడుతుందో అనేది భయముతోటి వంకినాను. ఎందుకంటే ఇట్ ఈస్ రేపు మరి ఏ విషయంలోనైనా నేను పొరపాట్లు ఉంటే మరి దేవా నాకు కనపరచు. కొన్నిసార్లు అనుకుంటాము మనకు ఏ తప్పులు చేస్తున్నామో మనకు తెలియదు. వీ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ సిన్ వీ ఆర్ ఇన్. సమ్ టైమ్స్ ఓన్లీ గాడ్ కెన్ రివీల్, అంటే దేవుడే మనకు తెలియపరచగలుగుతాడు. బాబు, ఇది ఈ విధంగా నువ్వు మరి జీవిస్తున్నావు, నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ విధంగా నువ్వు స్వార్థపరునివి, ఈ విధంగా నీలో ఇంకా ఏముంది? పొగరు ఉంది, ప్రైడ్ని తెలుగులో ఏమంటారు? గర్వం ఉంది. ఈ విధంగా నువ్వు నీ శక్తి మీద ఆధారపడుతున్నావు, నీ జ్ఞానము మీద ఆధారపడుతున్నావు, నీ తెలివి మీద ఆధారపడుతున్నావు, నీ ఆలోచనల మీద ఆధారపడుతున్నావు, నీ ఎక్స్పీరియన్సెస్ మీద నువ్వు ఆధారపడుతున్నావు, నీ స్నేహితుల మీద ఆధారపడుతున్నావు, నీ కుటుంబం మీద ఆధారపడుతున్నావు, కానీ నా మీద ఆధారపడతలేవు అనే వాక్యం దేవుడు మరి మాట్లాడినాడు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. మనం క్రైస్తవులుగా అంటే ఏదో మతం కాదు, ఏదో రిలీజన్ కాదండి, దయచేసి ఒకటి వదిలేసుకోండి. క్రైస్తవులము అంటే ఏంటి? క్రీస్తులో ఉన్న మరి లక్షణాలను మనం ఏం చేస్తున్నాము? మన జీవితాలలో మనము అమలుపరుచుకుంటూ జీవించడం. వెన్ యూ ఫాలో జీసస్ యూ ప్రాక్టీస్ హిస్ వే ఆఫ్ లైఫ్. చాలామంది మత భేదాలు, మతం మారుస్తున్నారు, ఇవన్నీ కూడా అంటారు, కానీ ఏం కాదు. ఇది మనం ఎవరిని మతం మార్చలేం. వీఆర్ నాట్ చేంజింగ్ ఎనీబడీస్ రిలీజన్. మనం ఏమంటున్నాము? మరి యేసు ప్రభుని ఒకసారి తెలుసుకోండి, యేసు ప్రభులో ఉన్న గుణలక్షణాలు తెలుసుకోండి, ఆయన ప్రేమను చూడండి, ఆయన త్యాగంని చూడండి, ఆయన నడకను గమనించండి. అది మీకు నచ్చితే ఏం చేయండి? తప్పకుండా నడవండి. ఎందుకు? అప్పుడు ఆయననే మాట్లాడతాడు. ఎందుకు? ఆయనను మనం ఆ విధంగా ధ్యానిస్తూ ఆయనని వెంబడిస్తే తప్పకుండా ఆయన ఏం చూస్తాడు? ఆయన కృపతోటి మనల్ని మార్చుకుంటాడు. విశ్వాసం అంటే అది మెల్లగా అదే వస్తుందని చూస్తున్నాను. క్రైస్తవులకు ఒక మాట ఉంది. ఏముంది? మనం లోకంలో ఉన్నంత కాలము ఏం జరుగుతుందంట? యోహాను సువార్త 16:33 వచనం చూద్దాం. John 16:33. అమ్మా, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనలో సమాధానం కావాలంటే ఏం కావాలా? ఈ లోకంలో మనం ఏం చేయాలంటే శ్రమలు అనుభవించాలి. ఎందుకు? లోకములో మనకు అసమాధానముగానే మనకు పరిస్థితులు మనకు ముందుకు వస్తాయి. they'll definitely be behind us to give us sleepless nights. అంటే ఏంటి? నిద్ర లేని పరిస్థితిలో మనకు తీసుకెళ్తుంటాయి. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకు? ప్రత్యేకంగా క్రీస్తుని వెంబడించిన వారికి సమాధానము ఉండదు. ఎందుకు ఉండదు? సాతానుడు ఏం చేస్తుంటాడు? మన వెనుకల్నే తిరుగుతుంటాడు, మన వెనుకల్నే మరి నడుస్తుంటాడు, మనని ఎక్కడ పట్టుకొని ఎక్కడ పడివేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఆ విధంగా జీవిస్తుండగా ఏ విధమైన తప్పులు లేకుండా జీవించాలని మరి వాక్యము మరి మనకు బోధిస్తుంది. నేను అబద్ధాలు ఆడొద్దు అని నేను ఒక నిర్ణయం తీసుకున్నా. అబద్ధాలు ఆడొద్దు, నేను అబద్ధాలు ఆడను కూడా. ప్రస్తుతం ఒక అబద్ధం నేర్చుకున్నా. అంటే ఒక అబద్ధము కొన్ని వైట్ లైస్ అనేది ఉంటాయి, తెల్ల అబద్ధాలు అని ఉంటాయి. అబద్ధాలు ఆడకుండా మరి సమాధానం ఇవ్వడం కూడా. కొందరి ఫోన్లు వస్తాయి,
ఇక్కడ ఎవరి కావాలండి, నా ఫోన్ వస్తే ఫోన్ తీయబుద్ధి కాదు, ఏం చేస్తా, ఫోన్ ఎత్తా ఇది అందరూ చేస్తారేమో, కానీ అబద్ధం కూడా ఆడద్దు కదా. మరి ఆయనకి ఏం పనిపిస్తుంది, ఫోన్ చేయాలి కదా, చేసినప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ కూడా ఉంటుందేమో, ఏదేమైనా పరిస్థితిలో ఫోన్ చేస్తున్నారని మరి ఫోన్ చేయాలి కదా అని ఏం చేస్తా, మరి ఇంటికి వెళ్ళి బయటకు వస్తా, ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తా, బయట ఇక్కడనే ఇల్లు ఇక్కడ బయటకు వచ్చి ఫోన్ చేస్తా, బ్రదర్ ఫోన్ లేపలేదు అని ఎవరైనా అడిగినంటే బయట ఉన్నా బ్రదర్, అబద్ధం ఆడుతున్నానా, బయట ఉన్నా బ్రదర్. ఇలాంటివి కూడా నేర్చుకుంటాం కొన్నిసార్లు. దిస్ ఆర్ కాల్డ్ వైట్ లైస్, రైట్. దీన్ని ఏం చేస్తాం మనము, ఇలాంటివి అబద్ధాలు కూడా ఆడుతుంటాం. కొందరికి డైరెక్ట్గా కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయి, కానీ అది కూడా నేను ఏం చేశాను, మానేస్తాను. అంటే అలాంటివి కూడా కొన్ని చేసినాను అప్పటికి, బయట ఉన్న బ్రదర్ అంటా అనమాట. అలా ఇక ఇంకేం చేస్తా, కొన్నిసార్లు బయట ఉన్నట్టు ఏం చేయాలో అదే సమయంలో ఉల్లిగడ్డలోడో లేకపోతే ఎవడో పోతుంటే అది అటు సైడ్ పోయి మాట్లాడతా. ఇలా చూడండి ఎలా, హౌ డు యూ డూ అంటే కొన్నిసార్లు మానవత్వంలో అంటే మానవులంగా ఏ విధంగా మోసపరచాలని, మోసంగా జీవించాలని మనం ఏం చేస్తుంటాం, కొన్నిసార్లు ఈ విధంగా కూడా జీవిస్తామని నేర్చుకున్నాను, కానీ ఇలాంటివి కూడా మానేస్తున్నాను. మరి ఈ విధంగా మరి ఈ 4-5 సంవత్సరాలు మేము సేవలకు వచ్చినప్పటి నుంచి మరి నిలబడాలా ఎన్నోసార్లు నిరాశ కూడా కలిగింది, చాలా విధాలుగా నిరాశ కలిగింది. అంటే ఇది ఎందుకు, ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు, ఏం చేస్తున్నామో తెలీదు అన్నట్టు పరిస్థితులు కూడా అనుభవించినాయి. కొందరు మరి బ్రదర్స్ మరి నన్ను ప్రోత్సహించినారు, నీకెందుకు, నిన్ను దేవుడు పిలుచుకొని ఉన్నాడు, నువ్వేం చేయు, సూటిగా పోతూనే ఉండు, నువ్వు నడుచుకుంటే వెళ్తూనే ఉండు, గాడ్ విల్ బీ విత్ యూ, దేవుడు నీతో ఉంటాడు అని నాకు ధైర్యం కూడా ఇచ్చినారు. మరి ఆ విధంగా ఇంకలా రాస్తుంది కీర్తన 31:15 ఏముంది, మై టైమ్స్ ఆర్ ఇన్ దై హ్యాండ్స్, నా కాలగతులు నీ హస్తంలోనే ఇక్కడ నీ చేతిలో ఉన్నాయని మనం చూస్తున్నాం. మరి ఆయన నడిపిస్తాడు, కష్టాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి, నింద పాలవుతాము, బాధపడతాము, వ్యాధి వెంబడిస్తుంటుంది, కానీ అన్ని విధాలుగా దేవుడు ఉన్నాడు, దేవుడు జీవిస్తున్నాడు, దేవుడు అనుమతిస్తేనే ఇవి జరుగుతాయని మనం ఏం చూస్తున్నాము, వాక్యంలో చూస్తుంటాం. మన ప్రియులు మన మధ్యలో లేరేమో, కానీ ఎక్కడున్నారు, దేవుని దగ్గర ఎటువంటి వ్యాధి, బాధ, నొప్పి లేకుండా ఉన్నారు, దేవునితోటి ఉన్నారు, దేర్ విత్ గాడ్. మరి అంత శ్రేష్టమైన మరి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. నేను ఈ విధంగా కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టినాను, దేవా మరి నన్ను త్వరలోనే తీసుకో, ఈ పాపిష్టి లోకం నుంచి నువ్వు తప్పించు, నీ రాకడ త్వరలోనే కానిమ్ము, త్వరగా రమ్ము, మారనాథ అని ప్రార్థన చేస్తుంటా. ఎందుకు, ఇంకెంతసేపు నన్ను నా కుటుంబస్తులు అంటే నా ఒట్టి మా కుటుంబస్తులని కాదు, నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి, సంఘం అంతా కూడా ఒక్క ఆత్మ కూడా పోగొట్టుకోకుండా అందరం కూడా ఏం చేయాలి, దేవా నీ దగ్గరికి రావాలి. We all have to go there, we all have to be there, we have to worship you together. ఇక్కడగానే కాకుండా ఎల్లకాలము ఆయనతోటి ఆరాధించాలని మనం వేడుకుంటుంటాను. మరి ఆ విధంగా అందరూ కూడా ఉండాలని నాకు ఒక ఆశ. ఒకటి ఏం నేర్చుకున్నాను అంటే, ఈ బాధలలో, ఈ కష్టాలలో, ఈ నష్టాలలో, ఈ వ్యాధులు వెంబడిస్తుండగా ఇక్కడ ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన మటుకు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక బాధ ఉందా? ఏ కుటుంబంలో బాధ, నష్టము, కష్టము లేకుండా ఉన్నారు చేయలేపండి. ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ సఫరింగ్ ఏదో విధంగా సమాధానం లేనో పరిస్థితియో, ఆర్థిక పరిస్థితియో, లేకపోతే వ్యాధియో, లేకపోతే మరణంతో వచ్చిన ఆ బాధనో, ఎన్నో ఏదో విధంగా మరి పిల్లల విషయంలో మరి ఎన్నో విధాలుగా మనము బాధపడుతుంటాం. మరి ఆ పరిస్థితులలో మరి దేవుడు మరి కొన్ని వాక్యములతో మాట్లాడినాడు. ఏమని మాట్లాడి మొదటి ఒకటి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8:31, 8:31, రోమన్స్ 8:31. ఇట్లుండగా ఏమందువో దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు? అంటే ఈ కష్టాలు, నష్టాలు, బాధలు అవుతున్నప్పుడు ఒకటి ఏమనిపించిందంటే, దేవుడితోటి ప్రాబ్లం కాదు, గాడ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, దేవునితోటి ప్రాబ్లం కాదు.
ఎందుకు? ఆయన ఒక వాగ్దానం ఇచ్చినాడు. ఏమని ఇచ్చినాడు? దేవుడు మన పక్షంలో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. సో గాడ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం. దేవునితో ఏమీ ప్రాబ్లం లేదు. దేవుడు మన పక్షం ఉన్నాడని వాక్యం ఇచ్చినాడు. అంటే ఏంటి? దేవుడు మనను బాధ పెట్టాలని ఆశిస్తలేడు. గాడ్ ఈజ్ నాట్ ట్రయింగ్ టు పనిష్ us. గాడ్ విల్ అలౌ థింగ్స్ టు హ్యాపెన్ టు సెట్ యూ రైట్. కానీ ఆయన ఎప్పుడు ఏం చేయడు? నిన్ను శిక్షించాడు. శిక్షణ అంటే నీకు శిక్ష కొన్నిసార్లు జరుగుతుంది. ఎందుకు? అది మనం చేసుకున్నందుకు జరుగుతుంది. బికాస్ ఆఫ్ యూ యువర్ సెల్ఫ్ విల్ గెట్ ఇన్ టు పనిష్మెంట్. ఎందుకు? దేవునికి దూరం ఉన్నప్పుడు నేను సరి చేసుకోవడానికి కొన్ని జరగనిస్తాడు, తప్పకుండా జరగనిస్తాడు. కానీ దేవుడు ఏదో వచ్చి నిన్ను శిక్షించాలా, ఏదో బాధ పెట్టాలని కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ దట్. సో అది నేర్చుకున్నాను. గాడ్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం. ఇంకోటి, రెండోది, మరి అక్కడనే మొదటి వచనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తేసునున్న వారికి ఏ శిక్ష విధియో, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియో లేదు. క్రీస్తేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణమున నియమమును బట్టి నియమము నుండి నన్ను విడిపించెను. ఇంగ్లీష్లో కూడా ఎవరైనా చదవండి అది ఫర్ ద యంగ్స్టర్స్ హియర్. ఏజ్ 1. There is therefore now no condemnation to those. Turn the mic, please. There is therefore now no condemnation to those who are, no condemnation to those who are in Christ Jesus. Who are in Christ Jesus. ఏం లేదు? తెలుగులో ఏమంటున్నాడు? There is no condemnation అంటున్నాడు. అంటే ఏంటి? అంటే ఏంటి? మనం బాధితులుగా బాధపడడానికి వీలు లేదు. యు ఆర్ నాట్ ఎ విక్టిమ్. ఏం కావద్దు? నువ్వు విక్టిమ్. నాకే ఎందుకు జరుగుతుంది, నాకే బాధ ఏంటి, నాకు ఎందుకు ఈ కష్టము, నాకు ఈ నష్టం అని చెప్పి చాలా మటుకు మనం ఏమవుతుంటామంట, ఆ బాధలో విక్టిమ్స్ అయిపోయి మునిగిపోతుంటాం. చాలా మటుకు ఇది నాకెందుకు జరుగుతుంది అని ఏం చేస్తుంటాము? నిరాశ పడుతుంటాం. వి బికమ్ వెరీ నెగటివ్ మైండెడ్. నిరాశ పడుతుంటాం. మనకేముండదు ఆ ప్రోత్సాహం అనేది, ఆ దేవుని తలంపులు మన మీద నుంచి ఏమవుతాయి, మనకు మంచి చేయాలన్న ఆ తలంపులను మనం ఏం చేస్తాం? మర్చిపోతాం. అండ్ వీ ట్రై టు బికమ్ ఏ విక్టిమ్. అరే ఏమో అవుతుంది కదా అని ఏం చేస్తాం? బాధలో ఉంటాం. ఒకటి అక్కడనే చెప్పినాడు. 37వ వచనం కూడా చూద్దాం. అక్కడ ఆయనను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజేత పొందు. ఇవన్నిటిలో నిన్ను మరణము సంభవిస్తుందో, నష్టం జరుగుతుందో, కష్టము జరుగుతుందో, ఆర్థిక పరిస్థితి నిన్ను వెంబడిస్తుందో, వ్యాధి నిన్ను క్షీణిస్తుందో, disease may be after you, financial issues may be plundering you, sickness may be weakening you, death may be after you or somebody in the house. ఏ విధమైన దాంట్లో కూడా ఏమంటున్నాడు? యు ఆర్ ఏ ఓవర్కమర్. ఏమంటున్నాడు ఇంగ్లీష్లో? యు ఆర్ ఏ కాంకరర్. అంటే ఏంటి? నువ్వు ఓవర్కమ్. నువ్వు ఏం చేస్తావు? విజయంగా మరి జీవిస్తున్నావు, మరి జీవించాలని మనం చూస్తున్నాం. అంటే ఏంటి మనం ఈ లోకంలో జీవించే కాలం. అది అయినాక 8వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక చదువుకుంటే ఏమంటాడంటే, మొత్తంగా మనము శారీరకంగా కాకుండా ఆత్మలో జీవించే వాళ్ళముగా జీవించాలి. నాట్ బై ద ఫ్లెష్. ఏ విధంగా జీవించాలా? ఆత్మ ద్వారా. అంటే ఏంటి? ఈ లోకంలో జీవించడానికి మనం ఏం చేయాలా? మానేయాలా. లోకంలో జీవించడానికి మానేయాలి. యూ షుడ్ నాట్ లివ్ ఇన్ ద ఫ్లెష్.
ఏ విధంగా నువ్వు దేవుని రాజ్యం కోసము, ఏ విధంగా నువ్వు ఇతరుల కోసము ఉపయోగం ఉంటావో అనేది ఆలోచించు ఫస్ట్. ఏ విధంగా ఉపయోగం ఉంటావు? మొన్న నేను చాలా మటుకు చూసినాను. మొన్న ఈ విధంగానే షడ్రక్ ఇలా జరిగింది, మనం ఏం చేసేయగలుగుతాము అది అనే లోపల కొందరు వచ్చి టక కొంచెం చిన్న చిన్న అమౌంట్సే ఉండొచ్చు, చిన్న అమౌంట్సే ఉండొచ్చు. కొంచెం ఇట్లా వచ్చేసి నా దగ్గర ఉంది, అంకుల్ నా దగ్గర ఎంత ఉంది, అంకుల్ నేను ఇది ఇస్తా, నేను షూస్ కొనుక్కుందాం అనుకున్నా, ఇది ఇస్తా అని ఏం చేసినారు, 10,000 తీసి ఇచ్చినారు ఆ రోజు అందరు కలిసి. ఇక్కడ ఎంత తీసి ఇచ్చినారు? చాలా మంది యవనస్తులు ఉన్నారు దాంట్లో. 10,000 ఇట్లా తీసి ఇచ్చినారు. ఎంతో సంతోషం అనిపించింది. వాళ్ళకి సంపాదన లేదు, వాళ్ళకు ఏంటి ప్రధానంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు బాకెట్ మనీ అది ఇది ఇస్తే అక్కడిక్కడ వచ్చి నేను ఇస్తా 500, 1000 రూపాయలు ఇట్లా ఇచ్చేసినారు. ఎంతో సంతోషం అనిపించింది. వెళ్ళి నేను ఇచ్చేసాను, అది కూడా అదే అంటే చెప్తా, అంటే అలాంటి త్యాగపూర్వకమైన జీవితము జీవించాలి. అందుకే అంటాడు, మనం అంటామంట తర్వాత వెళ్ళినాక, మరి నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇవ్వలేదు, నాకు బట్టలు లేనప్పుడు మీరు నాకు బట్టలు పెట్టలేదు, నాకు దాహం వేసినప్పుడు నాకు మీరు దాహం తీర్చలేదు అని అన్నప్పుడు, దేవా నువ్వెప్పుడు మా ముందు ఇలా వచ్చినావని మనం అడుగుతామంట. అవునా? వాక్యం వర్డ్ టెల్స్ దట్. అప్పుడు ఏమంటాడు? ఏదో విధంగా నీ ముందు వచ్చినప్పుడు, ఏదో విధంగా నీకు అవకాశం ఇచ్చినప్పుడు, ఏదో విధంగా when I gave you that opportunity you did not serve me. అంటే ఆయనను మనము సేవ చేయాలంటే ఎవరికి చేయాలా? ఇక్కడ అవసరత ఉన్న వాళ్ళతో అందరికీ మనము సహాయంగా ఉండవలసిందే. There is no other this thing. రక్షింపబడినవు, నేను క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను జీవించాలని అనుకుంటే ఏం చేయాలి? నువ్వు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది మొదటి ఆజ్ఞ. దట్ ఈస్ ద ఫస్ట్ కమాండ్. లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ అంటున్నాడు. మరి నువ్వు కనిపించిన వారినే ప్రేమించకుండా, నువ్వు కనిపించిన వారితోకే సేవ చేయలేకపోతే, నువ్వు కనిపించిన వారితోటే నువ్వు పని చేయలేకపోతే, వాళ్ళతోటి నువ్వు ప్రేమతోటి సంభావించకపోతే, దెన్ యేసు ప్రభుని కనిపించాడే, మరి ఏ విధంగా జీవిస్తావు? చెప్పండి. ఏ విధంగా నీకు కనిపిస్తుంది? మరి నీలో క్రీస్తు ఉన్నాడా? ఆయన ప్రేమ ఉందా? ఆయన జీవితం నేను కనపరుస్తుందా అనేది ఒకటి ఆలోచించాడు. జస్ట్ ఇమాజిన్ హౌ ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్. అందుకే ఏ సమయంలో అయినా, ఏ పరిస్థితికైనా ఏం కావాలో మనము క్రైస్తవునిగా ఉంటే సిద్ధంగా ఉండవలసిందే. నాకు 2-3 సార్లు ఇలాంటి తలంపులు కూడా వచ్చినాయి. కొందరు ఇట్లా కూడా మాట్లాడతారు, నువ్వేమో అన్నిటికీ సహకరిస్తా అంటావు, మరి నీకు పిల్లలు లేరా? వాళ్ళ గురించి ఏంటి? వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకి అవసరం లేవా అని కూడా అన్నాడు. హాయ్. అందుకే దేవుడు అంటాడు, కొన్ని మాటలు మంచిగా చెప్తాడు. ఏమంటాడు? నువ్వు రేపటి గురించి ఆలోచించవద్దు. డు నాట్ థింక్ అబౌట్ టుమారో. అవసరమే లేదు. అంటే నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? నీ బ్యాంక్ బ్యాలెన్స్ మీద, నీ హోదా మీద, నీ సంపాదన మీద, నువ్వు పెట్టుకున్న ఖజానా మీద నువ్వు ఆధారపడుతున్నావు, కానీ జీవిస్తున్న ఆ జీవం గల దేవుని మీద ఆధారపడతలేదు. దీస్ ఆర్ సింపుల్. ఇవన్నీ మనం వింటూనే ఉంటాము, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తుంటాము? దాన్ని మన ప్రాక్టీస్ అభ్యాసంలోకి తీసుకొని రామ్. నేను చూసినాను ఈరోజు. అంటే నా కుటుంబం కూడా అందరు ఉన్నారు ఇక్కడ, అంటే అందరం ఇక్కడ ఉన్నాం. నేను ఏం చేసినానంటే దేవునికి ఇవ్వడం విషయంలో, అడిగినప్పుడు నేను కాదనకుండా ఇవ్వడం విషయంలో మరి ఏం చేసినాను? నేను కష్టమైనా ఏమైనా కానీ ఇవ్వాలి అని ఇస్తూనే ఉన్నాను. దేవుడు ఎటువంటి అవసరత కొరత లేకుండా నడిపిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎటు కష్టం లేకుండా, ఎటువంటి కొరత లేకుండా దేవుడు కాపాడుతున్నాడు. సమయానుకూలంగా దేవుడు చేరుస్తాడు. కొన్ని అవసరతలు ఏం చేస్తున్నాడు? దేవుడు తీసేస్తున్నాడు కూడా. అవసరం లేకుండా కూడా తీసేస్తాడు. అలాంటి
కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దానికి ఏమవుతుందంటే ఫస్ట్ మనం ఒక అడుగు వేయాలి. ఆ అడుగు వేస్తుంటే ధైర్యము దేవుడే దయచేస్తుంటాడు. ఆయనలో విశ్వసిస్తున్నాను కానీ లోకంలో నా మీద కానీ ఎవరి మీద కూడా విశ్వాసము లేదు అని చూస్తున్నాను. ఆ విధంగానే ఆయన ఏం చేస్తాడంట, గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. ఏం చేస్తాడు ఆయన, పునరుద్ధానుడై ఉన్నాడు అని చూస్తున్నాం. యోవేల్ గ్రంథము 2:25 చూస్తున్నాం. ఆయన ఏం చేస్తాడు, ఒకటేంటి, ఆయన దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ ద లార్డ్, దేవునితో ఎటువంటి సమస్య లేదు. రెండోది ఏంటి, మనము బాధితులుగా ఉండడానికి వీలు లేదు, అవసరం లేదు. మూడోది ఏంటి, దేవుడు పునరుద్ధానుడై ఉన్నాడు. ఈజ్ ఎ రెస్టోరర్, గాడ్ ఈజ్ ఎ రెస్టోరర్. జోయల్ 2:25, యోవేలు 2:25. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామములో స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నీకు జరుగుతున్న కష్టము, నష్టము, బాధ ఏం చేస్తాడంట, దేవుడు తిరిగి ఇస్తానంటున్నాడు. ఏమో అక్కడ డబుల్ ఫర్ యువర్ ట్రబుల్ అంటున్నాడు. అక్కడ ఏంటి, ఇంగ్లీష్లో చదవండి. ఐ విల్ రెస్టోర్ టు యూ the years that I cracked, the locust had eaten, the cankerworm and the caterpillar and the palmer worm, my great army which I sent among you. And ye shall eat plenty and be satisfied. And ye shall eat plenty and అంటే తృప్తి పరిచేదాకా దేవుని దయచేస్తాడు. ఎందుకు నువ్వు ఆయనను వెంబడిస్తూ ఆయనలాగా జీవిస్తున్నావు, అంతే సీక్రెట్. ఏమన్నా కానీ నేను రాజీ పడను, నేను జడియను, నేను రాజీ పడను. ఐ విల్ నాట్ కాంప్రమైజ్ నార్ ఐ ఐఎమ్ అన్షేకబుల్. నేను కదిలింపబడను అనే వాక్యంకి మనం పట్టుకొని ఉండాలని చూస్తున్నాం. ఒకటి ఏం చేస్తామంటే ఈ పరిస్థితులలో ఒక భయం అనేది ఒకటి వస్తుంటుంది. భయం, ఎంతమంది భయపడుతుంటారు చేయలేపండి. పరిస్థితులను బట్టి చాలామంది భయపడుతుంటారు. భయం ఒకటి వస్తుంది, సందేహం అనేది. సందేహం అంటే ఏంటి, ఇంగ్లీష్లో డౌట్. ఏం జరుగుతుందో, ఈ పరిస్థితి ఏ విధంగా మారుతుందో, మరి చాలా మంది ఏ విధంగా మరి మనము వేధింపబడతాము అనేది ఎన్నో మనకు భయంలు, సందేహాలు ఉంటాయి. ఈ భయం, సందేహాలు ఎవరు దయచేస్తారు తెలుసా అండి? ఎవరు? సాతాను కార్యములు అవి సాతాను కార్యములు, సాతాను తంత్రములు అవి. ఎందుకు మనం భయపడుతున్నాము, సందేహం వస్తుందంటే ఏమవుతున్నాం, మనము విశ్వాసమును పోగొట్టుకుంటాం. ఆయన జీవిస్తున్నాడు, ఆయన అందరికీ అధికారి, సర్వాధికారి, సర్వభౌమికుడు, సర్వోన్నతుడు అని ఏం చేస్తున్నాం, మర్చిపోతున్నాం. వి ఫర్గెట్ దట్ ఈస్ ద సావరెన్ ఆల్మైటీ క్రియేటర్, ది ఆల్ఫా అండ్ ద ఒమేగా. ఆయనను మర్చిపోయినందుకు, ఆయనకు దూరం ఉన్నందుకు ఏమవుతుంది, భయము, సందేహము. దాంతో ఏమవుతుందంటే మనము తప్పు అడుగులు వేస్తాం. మనం తప్పు అడుగులు ఎప్పుడు వేస్తాము, ఆయనతోటి మనము దూరంగా ఉన్న పరిస్థితుల్లో మనము వేస్తున్నట్టు చూస్తున్నాం. అందుకే కీర్తనకారుడు చాలా మంచిగా రాస్తున్నాడు. ఈరోజు ఇవందరికీ ఈ కీర్తన ఒక మనకు ఏమంటారు, ఒక ప్రామిస్ లాగా, అదొక ఖజానా లాగా. ఖజానా ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారు, ట్రెజర్, నిధిగా మనం తీసుకొని వెళ్దాం. కీర్తన 46వ కీర్తన చదువుదాం. ఎవరైనా మొదటి వచనం చదవండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. ఆశ్రయము, దుర్గము. ఆపద కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇంగ్లీష్లో ఎంతో బాగుంటుంది. ఇంకేమంటాడు, God is a refuge and strength, a very present help in
అది తెలుగులో ఏ వెరీ ప్రెజెంట్ హెల్ప్. వెరీ ప్రెజెంట్ హెల్ప్ అంటే ఏంటి? ఆపత్కాలంలో అంటే ఏంటి? ఆపత్కాలంలో ఎల్లప్పుడూ నిలుచున్న వాడు సహాయం. వెరీ ప్రెజెంట్ హెల్ప్. నీకు ఎప్పుడు ఆపదలో అప్పుడు ఆయన ఏమున్నాడు? అక్కడ ఉన్నాడు. ఈజ్ వెరీ ప్రెజెంట్, ఆల్వేస్ దేర్. మరి ఆయన దగ్గర ఉన్నాడు అంటే మనం ఎలా ఉండాలా? ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయన స్వభావము మనలో నిలిచి ఉండాలి. అంటే మొదటి చదవమ్మా. కావున మార్పు నొందినను. సరే, ఒక్క నిమిషం, దానికి రాకముందు అంటే ఏం చేయాలి మనము? ఆయన ఆపద కాలంలో మనకు సహాయకుడై ఉన్నందుకు, ఆయన మన ఆశ్రయ దుర్గం ఉన్నందుకు, నీకు బాధ, నష్టము ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు ఏం చేయాలంట? ఆయన దగ్గరికి ఉరకాలి, పరిగెత్తాలి. యూ హ్యావ్ టు రన్ టు గాడ్. ఆయన దగ్గరికి ఉరకాలంటే ఏం చేయాలా? ఇస్రాయల్ దేశంకి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాలి. అవునా? ముని ఎక్కడికి వెళ్ళాలా? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలా? చెప్పండి. దీంట్లో ఎంత అర్థం ఉంది తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నీకు ఆయనకు మధ్యలో ఉన్న దూరము దేంతో వచ్చింది? ఆ దూరము పాపముతోటి. ఆయనతోటి నువ్వు ఏ విధంగా నువ్వు దూరంగా ఉన్నావో అది ఏం చేసుకోవాలి? నువ్వు సరి చేసుకోవాలి. నీలో ఉన్న మలినమును, నీలో ఉన్న ఆ రోతను, నీలో ఉన్న పాపమును ఏం చేయాలి? నువ్వు కడిగి వేసుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది? దూరం అనేది ఉండదు. మంచిగా యాకోబు పత్రికలో ఏమంటాడు? 4వ అధ్యాయంలో ఆయన దగ్గరికి, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు. అంటే ఎవరు చేయాలా? ఎవరు చేసుకోవాలా? ఆ మొదటి అడుగు ఎవరు వేయాలా? డేవిడ్ ఎవరు వేయాలా? మనం వేయాలా ఆ స్టెప్. చాలా మటుకు ఇలాంటి మర్చిపోతూ అని ఏం చేస్తుంటాము? మనను మనం సరి చేసుకోకుండా అదే జీవితం జీవిస్తాం. మంచిగా వింటాము, వెళ్తాము, జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఆ సమయంలో ఏం చేసుకోవాలో? మనం మారితే కానీ దేవుడు ఏం చేస్తాడు? మన దగ్గరికి వస్తాడని మనము చూస్తున్నాం. ఆ విధంగానే అక్కడ కూడా చూద్దాం. ఏది? సామెతలు 18వ అధ్యాయము. సామెత 18వ అధ్యాయము. Proverbs 18:10. యెహోవా నామము బలమైన దుర్గము. మామూలు దుర్గం కాదు అది. ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ అండ్ మైటీ టార్. నీతిమంతులు దానిలో పరిగెత్తి కండిషన్ సురక్షితంగా ఉండును. ఆయన బలమైన దుర్గము, ఆయన బలమైన టవర్. ఈజ్ అ మైటీ టవర్. దాంట్లోకి వెళ్ళాలంటే ఏంటి? ఏముండాలా? మనము ఏ విధంగా ఉండాలా? వాక్యం చేయండి. ఏ విధంగా ఉండాలా? నీతిమంతులుగా ఉండాలా. నీతిమంతులుగానే ఉంటేనే నువ్వు దానిలోకి చేరగలుగుతావు. నీతిమంతులు అంటే ఏంటి? రైచియస్. పాపం లేని పరిస్థితిలో ఉండాలా. పాపం నువ్వు ఏం చేసుకోవాలా? తొలగించాలా. పాపం నువ్వు ఎదిరించాలా. పాపం నువ్వు చేయొద్దని నిర్ణయించుకోవాలా. అప్పుడు నీకు దాంట్లో ఏముంది? ఆశ్రయ దుర్గం ఉంది. ఆ ఆశ్రయ దుర్గంలోకి నువ్వు చేరగలిగితే నీకేముంది అక్కడ? క్షేమము. అవునా? ఏమంటున్నాక చదవండి. మీరు సురక్షితంగా ఉందురు అంటున్నారు. సురక్షితంగా అంటే ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ సేఫ్. కీర్తన 46 2వ వచనంకి వద్దాం. చదవక. Therefore we will not fear, because you as a righteous person are in his
మైటీ టార్. నీకు ఇక భయం లేదు. ఎందుకు? నువ్వు సురక్షితంగా ఉన్నావు, క్షేమంగా ఉన్నావు. ఎక్కడ? ఆయన ఆశ్రయదుర్గంలో నీవు చేరి ఉన్నావు. ఆ విశ్వాసం ఉందా? ఆ విశ్వాసం చాలా మటుకు ఉండదు. ఎందుకు? మనం దేవునితోటి సరిగా ఉండం, మనం దేవునికి దూరంగా ఉంటాం, మనం దేవునికి చెప్పిన నడకను నడవము. తెలుగులో చదువుదాం. కావున పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగుటకును పర్వతములు కదిలినను మనము భయపడము. మొన్న ఇక్కడ 2 ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. ఈ వారంలో 2 అయినాయి. ఒకటి తైవాన్లో జరిగింది, నిన్న అమెరికాలో న్యూ జెర్సీలో జరిగింది. 2 పెద్దగానే భూకంపాలు వచ్చినాయి. భూకంపాలు అంటే వాళ్ళు వీడియోలు పెడుతుంటే ఇట్లా ఎప్పుడైనా భూకంపం జరుగుతున్నప్పుడు గమనించిన ఎవరైనా ఎప్పుడైనా నోటీస్ చేసిరా? మనం ఎప్పుడన్నా కొందరు మీరు చూసిండొచ్చు, ముందు ఇట్లా కొంచెం ఇట్లా షేక్ అయినట్టు అనిపిస్తాయి, కానీ ఏదో ఉంటాయి కొంచెం కదిలినట్టు అనిపిస్తాయి. ఒకసారి నేను బెంగళూరులో ఉన్నప్పుడు జరిగింది, అప్పుడు నేను గమనించినాను, కదులుతున్నా కొంచెం కదిలింది, ఎక్కువ కాదు కానీ ఆ చిన్న క్షణం. బెంగళూరులో కాదు, నేను చెన్నైలో ఉన్నాను ఆ సమయంలో గమనించిన. ఇక్కడ బిల్డింగ్లే పడిపోయినాయి, బిల్డింగ్లు కదిలి పడిపోయినాయి బిల్డింగ్లు. అంటే కానీ ఏం చేస్తున్నారు? ఇవన్నీ కదిలినను నీవు భయపడవు, నీవు భయపడవు. ఈత ఎంతమందికి వస్తుందండి? ఇక్కడ ఈత ఎంతమందికి వస్తుంది? 1 2 3 4 చాలా మందికి వస్తుంది ఈత. చాలా కొందరికి వస్తుంది. ఇక్కడ చాలా మందికి ఈత రాదు. బాయిలు ఎత్తేసారు అనుకోండి, లోతైన బాయిలో ఏం చేస్తాం చెప్పండి? ఈత రాని వాళ్ళని బాయిలు ఎత్తేసారు అనుకోండి, చేయి కాళ్ళు అందవు, యూ కెనాట్ రీచ్ ద బాటమ్. ఏం చేస్తాము? మంచిగా నీళ్ళు తాగుతాం, బావిలో నీళ్ళు తీయగా ఉన్నాయి కదా అని తాగుతాం, అవునా? బావిలో ఉన్న నీళ్ళు తాగితే ఏం చేస్తావు? మునిగే పోతావు. నన్ను ఇలానే ఒకసారి ఎత్తేసారు, వెనకలు ఉన్నాడు శీలా వలన మా బావ, నాకు ఈత నేర్పించాలని ఒకసారి మూటపై తీసుకుపోయారు. అక్కడ ఎక్కడ వసంతపురి కాలనీ ఎక్కడ తీసుకుపోయి ఆడ నిలబడి ఉంటే వెనకొంచెం నొక్కేసారు, వెనకని నూకేశారు. అప్పుడే నేర్చుకుంటున్నాం, అప్పుడు ఎవరైనా చాలా చిన్నోళ్ళం, అప్పుడు ఆడుకుంటున్నప్పుడు ఇట్లా ఎందుకంటే నూకేశారు. అంటే ఈత భయపడుతూ అంటే నేర్చుకుంటున్నా కానీ భయం. ఆ నూకినప్పుడు పడినప్పుడు ఏమైపోయింది? కొంచెం నేర్చుకున్నందుకు కొంచెం ధైర్యంతో కొట్టుకున్నది వచ్చి మళ్ళీ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు అనుకోండి. ఆ విధంగా ఇంకోసారి కూడా నన్ను ఇంకోరు ఎత్తేసినప్పుడు 3 సార్లు మునిగినాక తీసారు ఒకసారి. ఇక 4వసారి మరి బయటికి వెళ్తున్నానో లేదో తెలియదు కానీ 3 సార్లు లెక్క పెట్టినంట. ఇట్లున్నారు నాతో చాలామంది ఆడుకున్నారు, బయలు ఎత్తేయడం ఇవన్నీ ఇట్లా. కానీ నేర్చుకున్నాను. అంటే ఏంటంటే ఏది జరిగినాను ఎవరున్నారు మనతోటి? దేవుడు ఉన్నాడు. ఊపిరి రాకుండా నీళ్ళలో మునుగుతున్నది, అది ఒకసారి అనుభవిస్తే తెలుస్తుంది మీకు. ఆ ఊపిరి రాదు. ఊపిరి తీయాలని ఏమొస్తుంటాయి? లోపలికి నీళ్ళు వస్తుంటాయి, తీసుకోలేరు. అలాంటి పరిస్థితులు, అంత ఘోరమైన పరిస్థితులు కూడా ఏది జరిగినా కూడా ఏమంటున్నాడు? నువ్వు సురక్షితంగానే ఉంటావు అంటున్నాడు. ఎంత మంచి వాక్యం చూడండి. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. భయపడుకుడి అంటున్నాడు. ప్రతి ఒక్కరితో ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. ఏది సంభవిస్తుందో వ్యక్తిగతంగా ఎవరి సమస్యలు వారికి తెలుసు. భయపడకుడి అంటున్నాడు. పిరికితనం లేదు, భయపడుకుడి అని. ఫియర్ నాట్. బైబిల్ ఎన్నిసార్లు రాస్తుంది తెలుసా? ఫియర్ నాట్ 365 సార్లు రాస్తుంది. ఎన్నిసార్లు? 365 సార్లు. అంటే రోజుకోసారన్నా మనము భయపడద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, భయపడుకుడి అంటున్నాడు.
భయపడకుడి అంటున్నాడు, భయపడకుడి అంటున్నాడు. ఫియర్ నాట్. పోగొట్టుకున్నావు, కుటుంబస్తుని పోగొట్టుకున్నావు, కుటుంబస్తులో ఉన్నవారికి ఏదో ఒక వ్యాధి సంభవిస్తుందో, మరి ఏదో ఆర్థిక పరిస్థితి నిన్ను వెంబడిస్తుంది, ఏదో విధంగా నిన్ను నింద పాలవుతున్నావు, ఏదో విధంగా నువ్వు సమాజంలో మరి తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఏమంటున్నాడు? భయపడకుడి. నువ్వు నీతిమంతునిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావంటే డు నాట్ ఫియర్ అంటే. నాది ఫేవరెట్ వర్స్ బైబిల్లో ఏది చెప్పండి, ఎవరికైనా తెలుసా? యెషయా 14వ అధ్యాయము. చెప్పు, మరి నీకు తెలిసినప్పుడు చెప్పాలా. 41:10 10వ వచనం. యెషయా 41:10 41:10. భూతి గంతముల నుండి నిన్ను పట్టుకొని దాని కొనల నుండి కొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి యందు నా దక్షిణాస్తముతో నేను ఆదుకొనను అనే వాక్యము ఎంత గొప్పగా ఉంది చూడండి. భయపడకుడి అంటున్నాడు. ఇలాంటి వాక్యాలు ఏం చేయాలంటే మనము ఏం చేసుకోవాలా? కంటద పట్టుకోవాలా. ఎటువంటి పరిస్థితిలో కూడా రాగానే నేను ఏం చేస్తాను? ఈ వాక్యంను ధ్యానిస్తాను. ఎటువంటి పరిస్థితి రాగానే ఫస్ట్ ఇదే వాక్యం. ఎందుకంటే నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు డాక్టర్స్ నీతోటి ఏమి చేయాలా, నేను ఏమి చేయలేను అని డాక్టర్ నాకు చెప్పినప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఆ రోజు నుంచి ఈ వాక్యం పట్టుకున్నానంటే ఇప్పటిదాకా దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతుంటాడు. స్టిల్ he talks to me through this verse. యెషయా 41:10 రాసుకున్నానంటే దాని మీద విశ్వాసం అంతే. ఆ వాక్యం ఏం చేసింది? నన్ను స్వస్థపరిచి, ఆ వాక్యంలో ఉన్న ధైర్యము, దేవునిలో విశ్వాసము పెంచి మరి ఆయన నన్ను ఏం చేసినాడు? స్వస్థపరిచినాడు. ఎంతో ఇలాంటి వాక్యాలు ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటాం. సో ఎవరికి అలాంటి వాక్యాలు ఉన్నాయి? ఎంతమంది వెతుక్కుంటున్నాం ఇలాంటి? మరి బ్రదర్ మంచిగా చెప్పినాడు. కొన్నిసార్లు నిన్ననో మొన్న ఒక గ్రూప్లో మరి మేము మాట్లాడుతుంటే మరి ఒక అక్క మరి ఒక వాక్యం పెట్టింది. ఏం పెట్టింది? క్యాలెండర్ పెట్టింది. క్యాలెండర్ మీద ఆమెకు దేవుడు మాట్లాడినాడు. ఆ రోజు వాక్యం ఏం చేసింది? ఏం పెట్టింది? రౌండ్ పెట్టింది. నిన్ను కాపాడువాడు నేనే అనేది ఒక వాక్యం పెట్టింది. 5వ తారీఖే నేను దానికి రాసిన. ఏమని? ఏమక్క నువ్వు నీ వాక్య ధ్యానం చేసుకుంటూ అనుదినము నీతో మాట్లాడుతున్న వాక్యంతో దేవుడు నీతోటి సరిగా మాట్లాడతాడు. నువ్వు ఏదో వాక్యము తీసి అది నీతో దేవుడు మాట్లాడినాడు అని అంటే మరి మరుసటి రోజు ఏం రాసింది? ఆ రోజు కూడా చూడు అని చెప్పిన. ఆమెకు ఒక దుర్ఘటన జరిగింది, దానిలో కాపాడినాడు అని ఆ వాక్యం చెప్పింది. మరుసటి రోజు ఆ రోజు ఆమె ఇంకా చదవలే, జరిగించిన వాడిని నేనే అన్నాడు. మరి జరిగించిన వాడిని నేనే అన్నాడు. మరి అది ఇంకా మనం చదవలేదు. ఆమె అనుకూలంగా ఏదో మనం షార్ట్కట్లు కూడా చదవద్దు. దేవుని ఎట్లా పట్టుకోవాలా? ఎంతమంది మరి పద్ధతిగా, మరి ఎంతమంది రోజుకి ఇది చదువుతున్నానేనా అని మాదిరిగా ఎంతమంది బైబిల్ చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము? చేయలేపండి. సగం భయం అవసరం లేదు. మంచి చదివితే మంచి చెప్పాలి. ఇట్లా ఎంత మంచి మాట్లాడతాడు దేవుడు. మాట్లాడలేదు బ్రదర్ మనతో మీతోటి? అనుదినము మాట్లాడుతుంటాడు, వాక్యంను తేటపరుస్తుంటాడు. నువ్వు ఏ మార్గంలో నడుచుకోవాలో అది మనకు మార్గదర్శిగా నడిపిస్తుంటాడు. హీ విల్ బీ ద వే, హీ విల్ షో యూ ద వే అండ్ హీ విల్ షో హౌ టు వాక్. నీ చేయి పట్టుకొని నడిపిస్తుంటాడు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్. అందుకే చూస్తున్నామా, 3-4 వచనంకి వచ్చేద్దాం. కీర్తన 46
46వ కీర్తన. ఆ, ఆ, ఆ. మనము భయపడము అంటున్నాడు. మనము అందుకే ఈరోజు తిరిగి వెళ్తున్నప్పుడు ఏం కావాలి? మనము ధైర్యముతోటి, మనం దేవుడు ఉన్నాడు, నాతోటే ఉన్నాడు, ఆయన నాతోటి మాట్లాడుతున్నాడను అన్న ఆ నిరీక్షణతోటి మనము తిరిగి వెళ్ళాలి. కీర్తన 27వ కీర్తన, సామ్స్ 27 మొదటి వచనం కూడా చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణగా ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి నిరతుమంటే భయపడను అంటే ఎవరికి భయపడతాను అన్నట్టు అడుగుతున్నాడు. అంతే అర్థము. ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది ఏంటి? ద లార్డ్ ఇస్ మై లైట్ అండ్ మై సాల్వేషన్, whom shall I fear? నాకు ఎందుకు భయము? మై లార్డ్ ఈజ్ మై, నా శక్తిగా ఉన్నాడు, నా శక్తి, స్ట్రెంగ్త్ ఆఫ్ మై, నా జీవంకు శక్తి కలిగించేవాడై ఉన్నాడు. అండ్ హూమ్ షల్ ఐ బి అఫ్రేడ్? ఎందుకు భయపడతాను నేను? భయము మనకు లేదు. విశ్వాసకి భయము లేదు. నీకు భయం ఎప్పుడు ఉండదు అంటే నువ్వు దేవునితోటి సరైన విధంగా జీవిస్తున్నావు అంటే భయం లేని జీవితం జీవించవచ్చు. భయం లేని జీవితం జీవించవచ్చు. ఎందుకు? ఎవరితో మెప్పు పొందుకోవడానికో, ఎవరితో మంచి పొందుకోవడానికో, ఎవరితో శబాష్ అనడానికో, ఎవరితో ప్రేమ పొందుకోవాలనో, సమాజంలో ఒక స్థాయి కావాలనో, మనం అంటే ఇంట్లో మంచివాడు అని చెప్పుకోవడానిక? దేవుని కోసము సాక్షిగా నిలబడదామా? దేవునిలో మనము భయం లేని జీవితం జీవిస్తామనేది చూసుకుంటున్నారు. అదే అంటాడు. ఇంకో వచనం కూడా ఉంది. ఏది? మొదటి యోహాను 4వ అధ్యాయము 18వ వచనం. 1 John 4:18 ఏముండదక? ఇది ఒక నేర్చుకోండి. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు సంపూర్ణ ప్రేమ భయమును. నేను ఏ విధంగా మరి భయం లేకుండా జీవించాలంటే ఇక్కడ ఉంది. ఏం చేయాలంట? ప్రేమ భయమును ఏం చేస్తుందంట? పోగొడుతుంది. సంపూర్ణ ప్రేమ ఏం చేస్తుంది? సంపూర్ణ ప్రేమ. ఇట్ ఈస్ నాట్ మామూలు ప్రేమ కాదు, సంపూర్ణ ప్రేమ. అందుకేమంటాడు? సంపూర్ణంగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో, ఆత్మతో ఏం చేయాలంటే? దేవుని ఆరాధించాలి. పూర్ణంగా నువ్వు ఏం చేస్తున్నావు? ప్రేమతోటి. అంటే ఇవన్నీ విధంగా జీవించాలంటే దేవుని ప్రేమిస్తున్నావు. ఆర్ యు లవింగ్ యువర్ గాడ్? ప్రేమిస్తే ఏమి ఉండదు మనలో? ఏముండదు? భయం ఉండదు. భయము ఉండదు అని చూస్తున్నాం. అందుకే అంటుంటాడు. ఏది? అది మత్తయి సువార్త 12:30 అంటాడు కదా, లవ్ ద లార్డ్ విత్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. 12:30 ఉంటుంది అది. మత్తయి 12:30 ఏమంటాడు? ఆల్ యువర్ హార్ట్, ఆల్ యువర్ సోల్ అండ్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ అంటాడు. అవునా? చాలా అమ్మా. కాబట్టి ఏం చదువుతున్నామా? మత్తయి సువార్త 12:30. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. కంప్లీట్గా అప్పుడు ఇంత కూడా భయం అనేది ఉండదు. కిధర్ భీ జాओ हम किसी से కమ్ నహీ, हम किसी से डरते नहीं. అంతే. ఎక్కడ నుండి నువ్వు ఎక్కడ కూడా నీ తల
వంచవు. ఎందుకు? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావని చూస్తున్నావు. చివరిగా మనము ద్వితీయోపదేశ కాండము 31:6 చూద్దాం. Deuteronomy 31:6. భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా నీకు ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ వ్యాధి ఉందో, ఏ నష్టం ఉందో భయపడుకుడి అంటున్నాడు. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా, ఈరోజు చెబుతున్నాడు సహోదరి సహోదరుడా, నువ్వు నిబ్బరంగా ఉండి ధైర్యముగా ఉండుము అంటున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. నిన్ను ఎన్నడూ ఎడబాయడు, విడబడి. యువర్ గాడ్ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అనే వాగ్దానం ఇస్తున్నా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. చివరి రోజులో ఉంటున్నాం. ఎంత త్వరలో అయితే అంత త్వరలోనే మరి దేవుడు రాబోతున్నాడు. ఎంతో 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 ఆశతోటి ఆయన ఒక్కొక్క క్షణం మనకు పెంచుతూ ఉన్నాడు. సరి చేసుకోమని. మనకు ఒక్కొక్క అవకాశం దొరుకుతున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలా? వినియోగపరచుకోవాలి. బలలో పాల్గొంటున్నాం. వీఆర్ కమింగ్ టు ద టేబుల్. మరొకసారి దేవుడు మనకు తరుణం ఇచ్చినాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనలో ఉన్న మలినములు కట్టుకోవడానికి మరి కడిగేసుకోవడానికి మరొకసారి తరుణం ఇచ్చినాడు. హీస్ గివెన్ us an opportunity to wash our sins again. నీలో ఏ బలహీనత ఉందో, నువ్వు ఏ పాపంలో మునిగి ఉన్నావో, ఏ విధంగా నువ్వు క్షీణించిపోతున్నావో, అది ఇదే సమయము అని చెప్తున్నాడు. లెట్ us bow down. మనం మోకరించి మరి బలలో పాల్గొనడానికి సిద్ధపడదాం. లెట్ us all bow down.